తిండిపోతు దయ్యం. ఒక ఊర్లో ఒక అమాయకుడు ఉన్నాడు. వాడు ఒకసారి అడవిలో కట్టెలు కొట్టడానికని పోయినాడు. చెట్టు ఎక్కి తాను కూర్చున్న కొమ్మనే నరకసాగినాడు. ఆ దారిన పోతా ఉన్న ఒక ముని అది చూసి, ఒరేయ్, కొంచెమన్నా బుద్ధుందా నీకు? ఎవడైనా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటాడా? కొమ్మతో పాటు పడిపోతావు, దిగు దిగు అన్నాడు. కానీ ఆ అమాయకుడు ఆ ముని మాటలు కొంచెం కూడా పట్టించుకోకుండా, పో సామి, మట్టసంగా పోయి నీ పని చూసుకోపో, ఎందుకు అనవసరంగా అడగకుండానే సలహాలు ఇస్తా ఉండావు, నాకు తెలీదా ఎట్లా నరకాలో అంటూ అలాగే నరకసాగినాడు. మూర్ఖులకి మంచి మాటలు చెప్పడం, చెవిటివాని ముందు నిలబడి శంఖం ఊదడం రెండూ ఒకటే అనుకొని ఆ ముని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఆ అమాయకుడు అట్లాగే గొడ్డలతో నరుకుతా ఉంటే కాసేపటికి ఆ కొమ్మ ఫట్టుమని విరిగిపోయింది. అంతే, ఆ కొమ్మతో పాటు వాడు కూడా పైనుంచి ధబీమని కింద పడినాడు. కానీ అదృష్టం కొద్దీ కింద ఒక పచ్చని దట్టమైన పొద ఉంది. వీడు చక్కగా వచ్చి ఆ పొద మీద పడటంతో పెద్దగా దెబ్బలేమీ తగలకుండా బయటపడినాడు. దాంతో వాడు వెంటనే లేచి మునిపోయిన వైపే ఉరుక్కుంటా పోయి ఆయన రెండు కాళ్ళు గట్టిగా పట్టుకొని, సామి, నీ మహత్యం తెలియక నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, నన్ను మన్నించు సామి, జరగబోయేది అంత ఖచ్చితంగా చెప్పినావంటే నీవు మామూలునివి కాదు, నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడు చచ్చిపోతానో తెలుసుకోవాలని ఒకటే కోరిక, అది చెప్పేదాకా నీ కాళ్ళు వదిలేది లేదు అంటూ మరింత గట్టిగా పట్టుకున్నాడు. మునికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎంత చెప్పినా వాడు కాళ్ళు వదలడం లేదు. దాంతో ఇంకా లాభం లేదనుకొని బాగా ఆలోచించి, చూడు, ఎప్పుడైతే నీ కళ్ళు లోపలికి పీక్కుపోతాయో, ఎప్పుడైతే నీ నాలుక తడారిపోతుందో, నీ ఒళ్ళు చల్లగా అవుతుందో అప్పుడు నీవు చచ్చిపోతావు అని చెప్పినాడు. వాడు ఆ ముని చెప్పిన మాటల్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. అట్లా నెమ్మదిగా 4 నెలలు గడిచిపోయినాయి. వానికి కొన్ని ఆవులున్నాయి. ఒకసారి వేసవి కాలంలో పచ్చగడ్డి దొరక్క ఆవులను తోలుకొని అడవికి పోయినాడు. అడవిలో తిరుగుతా తిరుగుతా దారి తప్పిపోయినాడు. వెంట తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయినాయి. ఎండ ఎక్కువగా ఉండడంతో ఒళ్ళంతా చెమటలు పడతా ఉండాది. గొంతు తడారిపోతా ఉంది. కళ్ళు పీకుపోతా ఉండాయి. అంతలో వానికి ముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినాయి. అంగీ అంతా తడిసిపోయి ఒళ్ళంతా చెమటలు కారి చల్లగా ఉంది. గొంతు తడారిపోయినది. వెంటనే బెదపడి ఇంటికి తిరిగొచ్చి అద్దంలో ముఖం చూసుకున్నాడు. కండ్లు బాగా లోపలికి పీకిపోయి కనబడ్డాయి. అంతే, అయ్యో, అంటే నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోయేటోళ్ళు అటు ఇటు తిరగకూడదు కదా అనుకొని ఇంటి మధ్యలో పండుకొని ఊపిరి బిగబట్టి కొయ్య లెక్క బిగుసుకుపోయినాడు. అది చూసి వాళ్ళమ్మ అదిరిపోయినది. ఎన్నిసార్లు పిలిచినా ఊ అనడు, ఆ అనడు, కొంచెం కూడా అటు ఇటు కదలడు. దాంతో ఆమె వానికి ఏమైందో ఏమో అని బెదపడతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది. వాళ్ళు వచ్చి వాని ముగ్గు దగ్గర చేయి పెట్టి చూసినారు. వాడు ఊపిరి బిగబట్టి ఉండడంతో శ్వాస అందలేదు. దాంతో వాడు చచ్చిపోయినాడు అనుకున్నారు. అప్పటిదాకా బంగారం లెక్క కళకళలాడుతూ ఉన్నాడు. ఏమైందో ఏమో ఉన్న పళ్ళాన్ని విరుసుకు పడిపోయినాడు. అయినా ఆ బ్రహ్మదేవుడు ఈ భూమి మీద ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అంతకాలమే బతుకుతారు. ఎవరాయన ఎప్పుడు పోతారో ఎవరూ చెప్పలేరు. సరే, జరిగిందేదో జరిగిపోయినది, ఇంకా జరగాల్సింది చూడండి అన్నారు. దాంతో చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న బంధువులకు, స్నేహితులకు అందరికీ కబురు పంపించినారు. వచ్చిన బంధువులంతా చుట్టూ కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉండారు. ఆ ఏడుపు విని ఆ అమాయకుడు, ముని చెప్పింది నిజమే, నేను చచ్చిపోయినందుకే అందరూ ఇట్లా ఏడుస్తూ ఉన్నారు అనుకున్నాడు. బంధువులంతా రాగానే వానికి ఆఖరి స్నానం చేపించి పాడ మీదకి ఎక్కించి పైన తెల్లని బట్ట కట్టి తప్పెట్ల నడుమ బొరుగులు మీద సల్లుతా శ్మశానానికి తీసుకొని పోయినారు. వాళ్ళ ఆచారం ప్రకారం కట్టెలు పేర్చి పైన వాడిని పండబెట్టినారు. చితికి అంటించగానే ఒక్కసారిగా మంటలు భగ్గుమని లేచినాయి. ఆ మంటలకు వాని ఒళ్ళు, కాలు సర్రుమనేసరికి ఆ అమాయకుడు అదిరిపడ్డాడు. ఆ నొప్పిని తట్టుకోలేక ఓ ఓ అని అరుస్తా పైకి లేచినాడు. అంతే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదిరిపోయినారు. రేయ్, వీడు చచ్చి దయ్యమైనట్లున్నాడు, దొరికితే అంతే అనుకొని భయంతో దయ్యం దయ్యం అని అరుచుకుంటూ తలా ఒక పక్కకు ఉరకసాగినారు. దయ్యం దయ్యం అంట అందరూ ఉరుకుతా ఉంటే ఈ అమాయకుడు అది విని తనకు వెనకాల ఏదో దయ్యం వస్తుందేమో అని భయపడి వాడు కూడా వాళ్ళ వెనకాలనే కింద మీద పడతా ఉరకసాగినాడు. అది చూసి అందరూ, ఓరి నాయనోయ్, ఈ దయ్యం మనల్ని చంపడానికే అట్లా చిరతపుల్లి లెక్క దూసుకొని వస్తూ ఉండాది, దాని గనక దొరికినామంటే అంతే, బతికినట్టు చప్పరించేస్తుంది అనుకుంటూ గడగడా వణుకుతా ఎవరి ఇళ్లలోకి వాళ్ళు దూరి దబదబమని తలుపులు మూసేసి గొళ్ళెం పెట్టి ఆంజనేయ దండకం చదవడం మొదలుపెట్టినారు. నిమిషాల్లో ఊరంతా ఖాళీ.
వీధుల్లో ఒక్కడుంటే ఒట్టు. వాడు చక్కగా ఉరుక్కుంటా వాళ్ళ ఇంటికి పోయినాడు. అప్పటికే వాళ్ళమ్మ తన కొడుకు దయ్యం అయినాడని తెలుసుకొని భయపడి గట్టిగా తలుపులేసి గొళ్ళెం పెట్టి ఇంట్లో గజగజ ఉనికిపోతా ఉండాది. వీడు శ్మశానం నుంచి కింద మీద పడి ఉరుకుతా వచ్చినాడు కదా, దాంతో ఒళ్ళంతా తెల్లగా దుమ్ము కొట్టుకుని ఉండాది. వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉండాయి. ముందు రోజు నుంచి అన్నం తినకపోవడంతో మొగం పీక్కొని పోయినది. దానికి తోడు ఒంటి మీద తెల్లని బట్టలు ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఎంత పెద్ద వీరుడైనా సరే దడుచుకొని జ్వరం వచ్చేటట్లు ఉన్నాడు. అమ్మా తలుపు తీయి, ఆకలేస్తా ఉంది అంటూ తలుపు దబదబా కొట్టసాగినాడు. ఆమె కిటికీ సందులోంచి తొంగి చూసింది. బయట తెల్ల బట్టలతో భయంకరంగా అచ్చం దయ్యంలా కనబడి అదిరిపోయింది. ఓరి దేవుడో, వీడు సొంత తల్లి అని కూడా చూడకుండా నన్నే తినడానికి వచ్చినాడు. చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తే చింతబరికతో వీపు పగలిపోయేట్లు కొట్టేదాన్ని కదా, అది గుర్తు పెట్టుకొని పగ తీర్చుకోవడానికి వచ్చినట్లున్నాడు అని బెదిపడి ఆమె తలుపు తీయలేదు. వానికి ఏం చేయాలో తోచలేదు. రాత్రంతా ఊళ్ళో తిరగతా కనబడిన ఇళ్ళన్నీ దబదబమని కొట్టసాగినాడు. అందరూ ఇండ్లలో ముసుగు కప్పుకొని ఒకళ్ళకొకళ్ళు కరుసుకొని ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటా గజగజ వణుక్కుంటా కూర్చున్నారే గాని ఆ రాత్రిపూట ఒక్కడంటే ఒక్కడు కూడా తలుపు తెరచలేదు. వానికి ఆకలి దంచేస్తా ఉండాది. తినడానికి ఎక్కడ ఏమీ దొరకడం లేదు. దాంతో చక్కగా గుడికాడికి పోయినాడు. రోజు పొద్దున్నే 5 కల్లా పూజారి వచ్చి దీపారాధన చేసి నైవేద్యం పెడతాడు కదా, అదన్నా తిందామనుకున్నాడు. విగ్రహం వెనక పడుకొని నిద్రపోయినాడు. దయ్యం భయంతో తరువాత రోజు ఉదయం 10 అయినా ఎవరూ తలుపు తీయలేదు. పూజారి కూడా బాగా ఎండపడినాక నైవేద్యం తీసుకొని గుడికి పోయినాడు. గంట టంగు టంగుమని కొట్టేసరికి లోపల విగ్రహం వెనక నిద్రపోతా ఉన్న అమాయకుడు మేలుకొన్నాడు. సంబరంగా బయటకు వస్తా, ఏం పూజారి, ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చినావు? నిన్న రాత్రి నుంచి ఆకలితో ఎదురు చూస్తా ఉన్నా అన్నాడు. అంతే, ఆ మాటలకు పూజారి ఎదురుపడినాడు. ఓరి నాయనోయ్, ఇది మామూలు ఇలాంటి అల్లాటప్ప దయ్యం కాదు, చాలా పెద్ద తిండిపోతు దయ్యం. ఆకలి అంటూ ఏకంగా నన్నే తినడానికి పగలపూటనే గుళ్ళోకి చేరింది. దీనికి దొరికినామంటే ఇక అంతే, ఎముకలు కూడా మిగలకుండా చప్పరించేస్తుంది అనుకుంటా పూజారి గట్టిగా కేకలు పెడతా పంచి ఊడిపోతా ఉన్నా కూడా పట్టించుకోకుండా కింద మీద పడతా పారిపోయినాడు. ఆ తిండిపోతు దయ్యం గురించి తెలిసి ఊరంతా హడలిపోయినారు. పగటిపూట బయటకు రావడానికి కూడా భయపడి అందరూ వాకిళ్ళు బిగించుకున్నారు. వీడు మళ్ళా ఇంటికొచ్చి తలుపు దబదబా కొడతా, అమ్మా తలుపు తీయవే, ఆకలి దంచేస్తా ఉంది అంటూ మొత్తుకోసాగినాడు. వాళ్ళమ్మ వణికిపోతా, అరేయ్ నన్ను వదులు, నీకు ఏం కావాలంటే అది చేసి పెడతా అంటూ గబగబా ఇంట్లో ఉన్న అన్నం మొత్తం తీసుకొచ్చి పళ్ళెం నిండా వంపేసి దానిని తలుపు కింద నుంచి బయటకు దొబ్బింది. వాడు అది తిని హాయిగా వెళ్ళిపోయినాడు. ఈ విషయం తెలిసి ఊరంతా, రేయ్ అది పెద్ద తిండిపోతు దయ్యమంటరా, దానికి కావాల్సింది పెడితే మట్టసంగా తిని మనల్ని వదిలిపెడతాది అనుకుంటూ అందరూ రకరకాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టినారు. కొందరు బచ్చాలు చేస్తే మరికొందరు కజ్జికాయలు చేసినారు. కొందరు కోళ్ళు కోస్తే మరికొందరు పొట్టేళ్లు కోసినారు. ఏ ఇంటి ముందు చూసినా పళ్ళాల నిండా గుమగుమలాడిపోయేలా రకరకాల పిండి వంటలు ఉన్నాయి. వాడికి కడుపు నిండా తిండి దొరుకుతా ఉంది కానీ మాట్లాడడానికి మనుషులెవరూ కనపడక పిచ్చిలేస్తా ఉండాది. ఒకసారి తన వంక చూసుకున్నాడు. తెల్ల బట్టలు, ఒళ్ళంతా దుమ్ము. ఈ బట్టలు చూసి అందరూ భయపడతా ఉండారు. వీటిని తీసేసి బాగా స్నానం చేసి రంగురంగుల బట్టలు వేసుకుంటే అప్పుడు జనాలకు భయం పోతాది అనుకుని ఊరు బయట ఉన్న చెరువు కాడికి పోయినాడు. స్నానం చేస్తూ ఉంటే ఉన్న బట్టలు కాస్త చెరువులో కొట్టుకొని పోయినాయి. బట్టలు లేకుండా ఎవరైనా చూస్తే ఏం బాగుంటుంది అని అటు ఇటు చూస్తే దూరంగా చాకలోళ్ళ బట్టలు ఉడకబెట్టే పెద్ద బాణ కనబడింది. చాకలాయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమైనా బట్టలు అడిగి ఇప్పించుకోవచ్చు అనుకొని చక్కగా పోయి ఎవరికీ కనపడకుండా ఆ బాణలో కూర్చున్నాడు. ఆ ఊరిలో రంగన్నది ఒక పెద్ద దుర్మార్గుడు ఉన్నాడు. వాడు చేసే దుర్మార్గాలకు ఎవరైనా ప్రశ్నించినా ఎదురు తిరిగినా ఆ రోజుతో వానికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. వాని చేతిలో చచ్చిపోయిన వాళ్ళకి లెక్కే లేదు. దాంతో అందరూ వారి పేరు వింటే భయంతో వణికిపోయేటోళ్ళు. ఎప్పుడెప్పుడు వాని పీడ విరగడవుతుందా, ఎప్పుడెప్పుడు ఊరు బాగుపడుతుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఆ రంగన్న 10 రోజుల కింద పని మీద పక్క ఊరికి పోయినాడు. వానికి జరిగిన సంగతులు ఏమీ తెలియవు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయినాడు. ఏ ఇండ్లు చూసినా తలుపులేసి కనబడినాయి. ఒక్కడంటే ఒక్కడు కూడా వీధుల్లో కనబడలేదు. ఇదేమిటబ్బా అనుకుంటా ఇంటికి పోయి పెండ్లాం బిడ్డలను అడిగితే వాళ్ళు జరిగిన సంగతి అంతా వివరించి చెప్పినారు.
ఆ మాటలకు వాడు పెద్దగా నవ్వి, దయ్యాలు లేవు గియ్యాలు లేవు, అంతా ఒట్టి మాటలే, నాకన్నా పెద్ద దయ్యం ఉంటుందా ఈ చుట్టుపక్కల అంటూ పకపకా నవ్వినాడు. స్నానం చేసి వేసుకుందామని చూస్తే ఒక్కటి కూడా ఉతికిన బట్టలు లేవు, అన్నీ మాసిపోయి మురికి కంపు కొడుతున్నాయి. ఇదేమిటి అన్నీ ఇట్లా ఉన్నాయి అన్నాడు పెండ్లాంతో. దానికి ఆమె, మన సాకలైన వారం నుంచి భయంతో గడప దాటి బయటకు అడుగు పెట్టడం లేదు, అందుకే అన్నీ అట్లా తయారైనాయి అనింది. రంగమ్మకు ఆ బట్టలు వేసుకో బుద్ధి కాలేదు. 4 జతలు తీసుకుని చక్కగా సాకలైన ఇంటికి పోయినాడు. వాడు భయపడతా తలుపు తీసి, దొర, ఊరంతా భయంతో అల్లాడిపోతా ఉండాం, ఆ దయ్యం కనబడినోన్ని కనబడినట్టు చంపుతా ఉందంట, దాని పీడ విరగడైతే తప్ప నేను బయటకు రాలేను అన్నాడు. ఆ మాటలకు రంగన్న వాడి మెడ మీద కత్తి పెట్టి, రేయ్, ఆ దెయ్యం సంపుతాదో సంపదో కానీ నీవు వచ్చి బట్టలు ఉతకపోతే మాత్రం నేను ఇప్పుడే నిన్ను చంపుతా చూడు అంటూ భయపెచ్చినాడు. దానికి ఆ సాకలానికి ఏం చెప్పాలో తోసక, దొర, నేను బట్టలు ఉతికేంత వరకు చెరువు కాడ నువ్వు కూడా నాకు తోడుగా ఉంటానంటే చెప్పు, వస్తా అన్నాడు వణికిపోతా. దాంతో రంగన్నకు మరో దారి లేక, సరే పద అన్నాడు. రంగన్న ముందు పోతా ఉంటే వెనక సాకలైన బట్టల మూట నెత్తిన పెట్టుకొని చెరువు కాడికి చేరుకున్నారు. బట్టలు ఉడకబెట్టే బాణ పక్కనే ఒక పెద్ద రాయి ఉంది. రంగన్న రాయి మీద కూసున్నాడు. చాకలైన బిందెతో నీళ్లు తెచ్చి బాణలో పోశాడు. ఆ బాణలోనే కదా ఈ అమాయకుడు పడుకుని నిద్రపోతా ఉండాది. వాని మీద ఒక్కసారిగా నీళ్లు పడినాయి. అంతే, వాడు అదిరిపడి కళ్ళు తెరిచినాడు. ఎవర్రా నిద్రపోతా ఉంటే నా మీద నీళ్లు పోసినాది, ఇక్కడనే నేను సంపి పాచ పెడతా చూడు అంటూ గట్టిగా అరుస్తా ఒక్కసారిగా పైకి లేచి ఎగిరి బయటకు దుంకినాడు. వాడు సరిగ్గా ఎక్కడైతే దుంకినాడో అక్కడే రంగన్న కూసుని ఉన్నాడు. ఈ అమాయకుడు ఒంటి మీద ఒక్క బట్ట ముక్క కూడా లేదు కదా, తెల్లగా మెరిసిపోతా ఉన్నాడు. వాడు అలా ధవీమని గట్టిగా అరుస్తా మీదకు దూకేసరికి రంగన్న భయపడిపోయినాడు. నోట మాట రాలేదు. నిజంగా అది దయ్యమే అనుకున్నాడు. అట్లాగే వెనక్కి విరుచుకొని పడిపోయినాడు. గుండె ఎక్కడికక్కడే ఆగిపోయింది. వీడు నదిలో శుభ్రంగా స్నానం చేసి ఆ బట్టలు మంచివి రంగురంగులవి బాగా ఉతికి వేసుకుని మరలా ఇంటికి పోయినాడు. అమ్మా, నన్ను నమ్మవే, నేను దయ్యాన్ని కాదు, ఒకసారి బయటకు వచ్చి చూడు అంటూ జరిగిందంతా వివరించి చెప్పినాడు. ఎంతైనా కన్న తల్లి కదా, భయం భయంగానే కిటికీ తెరిచి చూసింది. వాడు మామూలుగానే అందరు మనుషుల లెక్క మంచి బట్టలతో చక్కగా తల తూవుకొని చూడముచ్చటగా కళకళలాడుతూ ఉండాడు. దాంతో భయం పోయి ఆమె తలుపు తెరిచింది. ఇంటింటికి పోయి విషయం చెప్పింది. ఊరంతా తమ మూర్ఖత్వానికి సిగ్గుపడినారు. అందరూ వాణ్ణి సేరి, ఒరేయ్, తిండిపోతు దయ్యం సంగతేమో కానీ నీ వల్ల మన ఊరికి పట్టిన నిజమైన దయ్యం పేడ వదిలింది అని మెచ్చుకున్నారు.